అయ్యగారు, చిన్నమ్మగారు. నాకొద్దులేవే, ఇప్పటికే వేడెక్కిపోతుంది. భవానీ, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే బావగారు. సమ్మర్లో సలాడ్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. హాయ్ మనీషా. యా ఐల్ కన్వే విషెస్. ఓకే. ఇది పని మనిషి అంటే ఏ మనిషి నమ్మడో. పట్టపురాణిలా రెడీ అయి వచ్చింది చూడు. అఖిలక్క ఒక పక్క ఫోన్ మాట్లాడుతూనే దీన్ని చూస్తుందంటే అట్రాక్ట్ చేసి పడేసినట్టే. ఓకే, నో ప్రాబ్లం. సీ యూ. బాయ్. పార్వతి ఇంకా రాలేదు బావగారు. అదిగో వచ్చేసిందిగా. ఏంటి పార్వతే? ఓరి నీ ఏషాలు, నా కళ్ళే నమ్మలేకపోతున్నాయే పార్వతి. అంట్లు తోమే చేతులేనా ఇవి? హాఫ్ సారీ కట్టుకుని భుజం మీద పార్వతి పని మనిషి అన్న నేమ్ ప్లేట్ పెట్టుకుని తిరిగే ఆ తింగర్ది ఇంత అందంగా రెడీ అయి వచ్చిందా? ఏంటి భవానీ నీ ఉద్దేశం? ఆడపిల్ల అందంగా తయారవకూడదా? ఈ ఇంట అన్నం తిన్నప్పటినుంచి పార్వతి రూపురేఖలే మారిపోయాయక్క. పార్టీలో పని మనిషి అని కాకుండా మన మనిషి అని ఎవరైనా పరిచయం చేస్తే ఎలాగా అని ఫీల్ అవుతున్నాను. నువ్వెలా ఫీల్ అవుతున్నావో గాని మేమైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మన మనిషిగానే చూస్తున్నాం. చీరలో చక్కగా పొందిగ్గా ఉన్నావు పార్వతి. మీ సల్లని సూపు ఎప్పుడూ నా మీద ఉండాలమ్మగారు. ఇప్పుడు దండం పెట్టిన పార్వతి పార్టీలో మీకు నామం పెట్టబోతుందక్క. మా మనిషి మంచి మనిషి అని చంకనెక్కించుకున్నారనుకో, అంతే సంగతులు. పార్వతి, దేవా రూమ్కి వెళ్ళి బెస్ట్ ఎంప్లాయీస్కి ఇచ్చే మొమెంటోస్ తీసుకురా. అట్టగే అమ్మగారు. దీని వయ్యారం కొయ్యా ఎలా కులుక్కుంటూ వెళ్తుందో చూడు. ఇది చీరలో పార్టీకొస్తే కొంగులో తాంబూలం పెట్టించేసుకుంటుంది. నాకు తెలిసి ఈ రోజు బర్త్డే పార్టీకి బదులు దీని నిశ్చితార్థం జరుగుతుంది. పార్వతిని కూడా ఈ ఇయర్లో బెస్ట్ ఎంప్లాయీగా సెలెక్ట్ చేసిందమ్మా. మంచితనంలో బెస్ట్ అనిపించుకున్న పార్వతి పనితనంలో కూడా శబాష్ అనిపించుకున్నందుకే ఈ మూమెంట్ అందుకోబోతుంది. వెల్ డన్ పార్వతి. ఇలాగే మంచి పేరు తెచ్చుకుంటూ ఉండాలి. ఈ ఇంటి కోడలు అవ్వడానికి నీకు అన్ని అర్హతలున్నాయని అమ్మ ఒప్పుకోవాలి.